కాకినాడ ప్రజలకు సరఫరా చేసే ప్రతి నీటి బొట్టు నాణ్యతతో అందిస్తామని, అలాగే తాగునీటి సరఫరాలలో అవాంతరాలు ఏర్పడితే ఇట్టే పసిగట్టే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామంటూ స్మార్ట్ సిటీ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ ద్వారా ముడి నీటి లెక్కలు, క్వాలిటీ ఎనలైజర్, డిజిటల్ వాటర్ మీటర్ వంటి ఆధునిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ యంత్రాలు ఏ విధంగా ఎంతవరకు పనిచేస్తున్నాయనే విషయాలు పక్కన పెడితే ప్రజలు ఇంకా పసురు నీరు కుళాయిల ద్వారా అందుకుంటూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సోలార్ సిస్టమ్ ద్వారా 24 గంటలు నిఘా వ్యవస్థ ఉంచి ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందిస్తామన్న హామీ నీటి మీద రాత మాదిరిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్రస్తుతం అయితే కనుక కాకినాడ వాసులకు అందుతున్న తాగునీరు రంగుమారి వస్తుండపై ప్రజలు గంగులెత్తుతున్నారు. అయితే అధికారులు మాత్రం మండుతున్న ఎండల వల్లనే నీరు నాచు రంగులో కనిపిస్తుంది తప్పించి ఇబ్బంది లేదు చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఏడాది క్రితం జరిగిన ఘటనలు అధికారుల మాటలు పరిశీలిస్తే మాత్రం చాలా వింతైన విషయాలు మాత్రం బోధపడతాయి మనకి. ఎందుకంటే కాకినాడ స్మార్ట్ సిటీ అంటే కబుర్లలో కాకినాడ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందిన ప్రణాళికలో కానీ చేతల్లో కానీ ఎంత విఫలం చెందిందో ఇప్పుడే మనకు స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు 8 కోట్ల రూపాయలతో అంటే 7.99 అంటే 1000 తక్కువ 8 కోట్ల రూపాయలతోటి ఒక చక్కటి ప్రణాళిక అయితే రూపొందించారు. దాని ప్రకారం చూసుకుంటే కనుక సామర్లకోటలోని మహర్షి సామూర్తి నగర్ సామూర్తి రిజర్వాయర్ నుంచి ముడినీరు కాకినాడకు వచ్చే విక్టోరియా వాటర్ వర్క్స్ కు ఏ విధంగా ఎంత నీరు వస్తుంది అంటే దానికోసం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్ అంటూ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఇది అయస్కాంత క్షేత్రం ద్వారా పనిచేస్తుంది. ఎంత ముడినీరు కాకినాడ చేరుకుంది లెక్క ఉంటుంది. అలాగే వచ్చిన నీరుని ఈ ఎనలైజర్లు, ఆన్లైన్ డిజిటల్ మీటర్లు, ట్యాంకుల్లో ఎంత నీరు ఎంత శుద్ధి చేసింది అంటే నీటిలో టర్బిడిటీ అంటే మురికి కానీ క్లోరిన్ కానీ అలాగే నాణ్యత కానీ ఇవన్నీ తెలిసే విధంగా ఈ మీటర్లు అంతా ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా పిలిపించి ఒక ప్రైవేట్ సంస్థకు చెప్పారు. 8 కోట్ల రూపాయలతో ఈ టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాది పాటు వీటిని నిర్వహణ చేస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే కనుక వచ్చిన ముడినీరు ఏ విధంగా ఉంది, ముడినీరు తర్వాత శుద్ధి చేసిన తర్వాత వెళ్లే నీరు ఏ విధంగా ఉంది, ప్రజలకు అందుతున్న ప్రతి బొట్టు నాణ్యతగా శుద్ధి చేసింది ఉందా లేదా అన్నది ఈ వ్యవస్థ మొత్తం వెల్లడి చేస్తుంది. దీనికోసం 24 గంటలు పనిచేసే స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు వాటర్ వర్క్స్ లోనే. దీని ప్రకారం చూసుకుంటే కనుక కాకినాడలో 26 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. అంటే ఇక్కడ శుద్ధి చేసిన నీరు వాటికి వెళ్తుంది. ఈ సిస్టమ్ లోనే అంటే ఇక్కడ నుంచి వాటర్ వర్క్స్ నుంచి హెడ్ ట్యాంక్ వెళ్లే వాటర్ లో ఏదైనా పైప్ లైన్ కానీ అవాంతరాలు ఏర్పడినా నీరు వృధా పోతున్నా సరే ఈ పరికరం వెళ్లి చేసే అవకాశం ఉంది. ఇంత గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్పినప్పుడు ఆనాడే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ప్రతిరోజు నిత్యం 2 పూటల 46 LMDల నీరు కాకినాడ వాసులకు అందిస్తున్నామని, ప్రతి బొట్టు నీరు కూడా చాలా నాణ్యతతో కూడుకున్నదని, ఇందులో ఎటువంటి కూడా అవాంతరాలు కానీ బ్యాక్టీరియా కానీ ఉండవని, ఎక్కడైనా సరే అంటే మాన్యువల్ గా మనుషులు పరిగెట్టాల్సిన అవసరం లేకుండా మంచి వ్యవస్థలో ఎక్కడైనా అవాంతరాలు ఎదురైనా ఈ కనిపెట్టడానికి ఈ వ్యవస్థ అంతా ఉపయోగపడుతుందంటూ 8 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు వెచ్చించినప్పుడు అధికారులు గొప్పగా ప్రకటించారు. తీరా ఇప్పుడు చూసుకుంటే కనుక వస్తున్న నీరు చూస్తుంటే అంటే రంగు మారిన నీరు చూసుకుంటే కనుక అధికారుల మాటల్లో ఎంత డొల్లతనం ఉందో స్పష్టంగా అవుతుంది. 8 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడికి పోయినాయి, అవి పనిచేస్తున్నదా మీటర్లు అన్నది కూడా స్పష్టంగా చేయాలి. ఎందుకంటే వాటర్ ట్యాంకులో ఎంత నీరు ఎన్ని అడుగులు నీరు చేరిందో దాన్ని చెప్పడానికి ఈ మీటర్ల వ్యవస్థ అవసరం లేదు. గతం నుంచి కూడా సన్న పైప్ లైన్ లో చుక్క నీరు కారుగానే కట్టేసేవారు. దానికోసం 8 కోట్ల రూపాయలు వెచ్చించాలా అన్న సందేహం కలుగుతుంది సామాన్యుడికి. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో ఫ్లో మీటర్ ద్వారా వస్తున్న నీరుగా వాటర్ ట్యాంక్ లో శుద్ధి చేయడానికి వెళ్తుంది. దీంట్లో కూడా నాణ్యత ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉందంటూ, అలాగే ఈ వ్యవస్థలో చాలా మటుకు పరికరాలు అంటే వైర్లెస్ లో పనిచేస్తాయి, ఆన్లైన్ లో పనిచేస్తాయి, మొత్తం అంతా సోలార్ సిస్టమ్ తో పనిచేస్తాయని అధికారులు చాలా గొప్పలు పోయారు. ఈ వ్యవస్థ స్మార్ట్ సిటీ ఏ విధంగా అధికారుల పర్యవేక్షణ లోపంతో ఏ విధంగా భ్రష్టు పట్టిందో ఈ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది కానీ చెప్పాలి. లేకుంటే ప్రస్తుతం వస్తున్న నీరు ఈ సామర్లకోట నుంచి వస్తున్న నీరు చాలా పసరు పట్టి నానా రకాలుగా ప్రజల ఆరోగ్యాన్ని పరిశీపెడుతుంటే అధికారులు ఇప్పుడు ఏకంగా ముడి నీరు మీద ఎండ ప్రకృతి మీద తోస్తున్నారు తప్పించి దాని లోపాలన్నీ వీళ్ళు ఏర్పాటు చేస్తున్న 8 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, ఫలితాలు ఎలా ఉన్నాయని మాత్రం వెల్లడిస్తలేదు. ప్రస్తుతం అయితే కనుక అధికారులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దీని ద్వారా ప్రస్తుతం కలుగుతున్న ప్రయోజనం అంతా వాస్తవంగా ఇప్పుడు నీరు రంగు మారి ఎందుకు ప్రజలకు అందుతుంది అన్న వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో శనితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.